నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో రామంతపూర్లో గోడ కూలినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ని గోడ కూలిన ఘటనలో ఒక చిన్నారి మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. మరో చిన్నారికి తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. చిన్నారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆ విజువల్స్ ని చూస్తూ ఉన్నాం. వర్షం ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పడానికి మనకి విజువల్స్ సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. వర్షం పడుతూనే ఉంది. ఓ పక్కన అందరూ తడిచిపోతూనే ఉన్నారు. గోడ కూలిపోయింది. పాప ఎక్కడ చిక్కుకుందని గాలించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వాసు, చెప్పండి. ఉదయం తెల్లవారు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి నగరం అంతా కూడా అతలాకుతున్న నేపథ్యంలో రామంతపూర్ లో ఉన్నటువంటి ఒక రామంతపూర్ చెరువు సమీపంలో ప్రగతి నగర్ లో ఒక ఇంటి కాంపౌండ్ వాల్ గుడి ఆ గోడ పక్కనే ఉంటున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిన్నారి చనిపోయింది. ఆమె తల్లి కూడా తీవ్ర గాయాల పడిన నేపథ్యంలో కూడా కొద్దిసేపు క్రితమే స్థానికులంతా కూడా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వారు ఆ శిథిలాల కింద చిక్కున్నటువంటి మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా కాపాడారు. అయితే ప్రస్తుతం కోమాలో ఉన్నటువంటి ఎవరైతే ఒక మహిళ ఉన్నారో ఆ మహిళ మనం చూస్తా ఉన్నాం. వర్షం పడుతూ ఉండగానే కూడా స్థానికులంతా కూడా వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి తీసేసి అక్కడ శిథిలాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి. కానీ ఈ శిథిలాల కింద ఒక చిన్నారి డెడ్ బాడీ లభ్యమైంది. ఇప్పటికే మరోపక్క ఒక మహిళ కూడా తీవ్ర గాయాల పడిన నేపథ్యంలో కూడా వర్షంలోనే ఆమెను తీసి పక్కన రోడ్డు పైన 108 సహాయంతో కూడా పక్కన ఉన్నటువంటి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఇక మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా కొంచెం గాయాల పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఏదైతే పురాతన కాంపౌండ్ వాళ్ళు చెరువు పక్కన ఉన్న నేపథ్యంలో కూడా భారీ వర్షానికి కూలిపోయినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కూడా గాయపడిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొన్ని సఫర్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది. అది ఏదేమైనప్పుడు కూడా నిన్నటి నుంచి జీహెచ్ఎంసీ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి పురాతన కట్టడాలు పురాతన గోడల సంబంధించి ఇప్పటికే అనేక గుర్తించినప్పుడు కూడా ఇలాంటి సంఘటన తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము. మరొక మరొక బ్రేకింగ్ వార్త అంతా ఉంది. ముషిరాబాద్ లో కూడా బోలక్పూర్ లో మరొక గోడ కూలినట్టుగా తెలుస్తుంది. బిల్డింగ్ పైకప్పు కూలి ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. తల్లితో పాటు 2 కూతురు చనిపోయారు. ముగ్గురు డెడ్ బాడీలు గాంధీ ఆసుపత్రులు కూడా తరలించారు. దీనికి అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మొత్తం 2 సంఘటనలు హైదరాబాద్ లో వచ్చిన ప్రతి వర్షాన్ని కూడా కనీసం 2 లేదా 3 గోడలు కూలిన పాత బిల్డింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో చనిపోతున్నారు. అనేక చోట్ల కూడా కార్లు డ్యామేజ్ అవుతా ఉన్నాయి. అనేక చోట్ల వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయి. అనేక మంది గాయాలు పడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో తరచుగా చోటు చేసుకుంటుంది. జీహెచ్ఎంసీ అనేక సందర్భాల్లో ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కానీ ఇలాంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు. ప్రస్తుతం రామంతపూర్ మరోపక్క ముషిరాబాద్ బోలక్పూర్ జరిగినటువంటి 2 సంఘటనలు కూడా ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఏదైతే గోడపైకి దాదాపు హైదరాబాద్ నగరంలో 750 పైగా ఉన్నటువంటి పురాతన భవనాలను ఖాళీ చేయాలని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు పదే అనేక సందర్భాలు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, ఓనర్ యజమానులతో పాటు ఉన్నటువంటి రెంటల్స్ కూడా ఖాళీ చేయనటువంటి పరిస్థితి వస్తున్న నేపథ్యంలోనే ఈ బోలక్పూర్ సంఘటన చోటు తెలుస్తుంది. బోలక్పూర్ సంఘటన సంబంధించి ఒక మహిళ 2 కూతుర్లు కూడా ఆ బిల్డింగ్ శిథిలాల కింద ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కొంతమందిని ఇప్పటికే బయటికి తీసి గాంధీ ఆసుపత్రి తరలించారు. ఒక తల్లి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మరోపక్క జరిగినటువంటి రామంతపూర్ జరిగినటువంటి ప్రగతి నగర్ జరిగినటువంటి ఘటనలో గోడగూలి ఒక చిన్నారి చనిపోయి తల్లి తీవ్ర గాయాల నేపథ్యంలో ఆమెను కూడా ఆసుపత్రి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ వాసు, శిథిలావస్థ ఆ భవనాల దగ్గర కానివ్వండి లేదా ఇటువంటి గోడల దగ్గర కానివ్వండి ప్రజలు ఉండకుండా ఉండాలని అప్రమత్తంగా ఉండమంటూ నగర మేయర్ సూచించడం జరిగింది. అలా అధికారులు ఎవరైనా ముందుగా వచ్చి హెచ్చరికలు జారీ చేయటం కానీ ఆయా ప్రాంత ప్రజల్ని జాగ్రత్తలు చెప్పడం కానీ ఏదైనా జరిగిందా? నిన్నటి నుంచి కూడా ఏదైతే మరొక 24 గంటల పాటు వర్షం వచ్చే అవకాశం ఉంది. మాన్సూన్ సమయంలో ఖచ్చితంగా భారీగా వర్షాలు గత 2 రోజుల్లో వర్షం ముందటి నుంచే జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గత సందర్భంలో కూడా మనం చూసాం. అనేక బిల్డింగ్లు కూలిపోయి చనిపోయిన సందర్భాన్ని కూడా చూసిన నేపథ్యంలో స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసింది. కానీ ఎక్కడ కూడా పురాతన నిర్మాణాలలో ఎక్కడ కూడా వదిలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఇలా బోలక్పూర్ జరిగిన సంఘటన చూసుకోవడం మాత్రం ఇంటి పైకప్పు అంటే పూర్తిగా చాలా పురాతనమైనటువంటి పైకప్పు కావడంతో ఒక్కసారిగా కుప్పకూలినటువంటి నేపథ్యంలో కూడా జరిగిన 3 నిజాల కింద చిక్కుకోవడం 3 కూడా చనిపోయినట్టుగా కూడా ప్రస్తుతం స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఒక తల్లి మాత్రం డెడ్ బాడీని బయట తీసి ఆసుపత్రులు జరిగారు. రామంతపూర్ ఘటన చూస్తే చెరువుకు ఆనుకొని, ఎందుకంటే FTL పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ ఉన్నటువంటి ప్రాంతం చూసినట్టయితే ఎందుకంటే పెద్ద ఎత్తున చెరువు నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు
4-5 గంటల పైగా కూడా ఎడతెరిపినటువంటి భారీ వర్షం దాదాపు ఉప్పల్ ఏరియా ప్రాంతంలో 60 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైన నేపథ్యంలో పెద్ద ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో ఆ గోడ గురినట్టుగా తెలుస్తుంది. ఆ గోడ పక్కనే నివాసం ఉన్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించి నిరుపేద కుటుంబంగా తెలుస్తోంది. అందులో ఒక 8 ఏళ్ల చిన్నారి ఆ శిథిలాల కింద పడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మరొక మహిళను కూడా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకా మరి ఇద్దరు కూడా అదే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు గాయపడ్డారు. మరి బోలక్పూర్ సంఘటనలో కూడా ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ సంఘటనలు చూస్తా ఉంటే హైదరాబాద్ పాత బస్సుతో పాటు సెంట్రల్ జోన్ ఉన్నటువంటి కోటి పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పురాతన కట్టడాలు దాదాపు 750 పైగా ఉన్నటువంటి పురాతన కట్టడాలను జిహెచ్ఎంసీ ఇప్పటికే గుర్తించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పినటువంటి నేపథ్యం. సికింద్రాబాద్ లో రీసెంట్ గా మనకు టైలర్ షాప్ కూలినటువంటి నేపథ్యాన్ని కూడా చూసి అక్కడ కూడా చనిపోయిన సందర్భాన్ని మనకి ఎలాంటి ప్రమాదం జరిగినప్పటికీ గత సిటీ లైఫ్ హోటళ్లు ఇవన్నీ సంఘటనలు చూస్తా ఉంటే మాత్రం హైదరాబాద్ లో తరచుగా ఏ మాత్రం చిన్న వర్షం వచ్చినా కానీ ఖచ్చితంగా పురాతన బిల్డింగ్లన్నీ కూలిపోయి చాలా మంది చనిపోయే పరిస్థితి కొనసాగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్టు పరిస్థితి. జిహెచ్ఎంసీ కూడా దగ్గర నుండి బలవంతంగా ఖాళీ చేయడానికి అవసరం ఉన్నప్పటికీ కూడా కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా జిహెచ్ఎంసీ ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కానీ ప్రతిసారి వర్షం వచ్చిందంటే హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఈ నీరంతా కూడా ఇళ్లలోకి ప్రవహించి ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వాసు.